ఊరు మధు మధు ఆ, మధు కాదు మద్దూరు ఆ, మంగళూరు జిల్లా. మద్దూరు. ఓ. ఆ, అయితే ఆయనకు జై ఉండే అప్పుడు ఆ, జై ఉన్నప్పుడే పెళ్ళి అయింది. ఆ. జేవి ఉన్నప్పుడా? జై ఉండే ఆ, జై వండు మన ఏడి అయిండు ఉమ్, మన నాదగిరి ఉమ్. ఏడి అయినాక 80 అయిండు 80. ఆ, యా. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ ఇంజనీర్ టెక్నికల్. ఉమ్, డి అయిండు డివిజనల్ ఇంజనీర్. డి అయినాక మళ్ళా ఎస్సీ ప్రమోషన్ ఇచ్చి టీఆర్సీలో పంపారు. ఉమ్, అన్ని పక్కకు ఉండే కదా ఉమ్, అన్న పనులు ఎంత నేను ప్రతి నెల ఒక 50 రూపాయలు తీసుకుంటాను సార్. ఉమ్. నీ దగ్గర తీసుకుంటున్నా? ఆ? నీ దగ్గర తీసుకుంటా? నేను తీసుకుంటూ ఆయన దగ్గరనా? ఆ, ఏమి 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 వచ్చినావు 50 రూపాయలు సార్ అట్లా గొడవ పడితే అటెండర్ పిలిచి 50 రూపాయల భార్యకి అని చెప్తుండే. ఉమ్, ఇక లాస్ట్ విద్యుత్ సౌర పోయినాక మళ్ళా ఒకటి పోయినా. విద్యుత్ సౌదక్క. ఉమ్, పోతే బాలయ్య నాకు ఇలా తీసేయి నేను ఏడుంటున్నాను నువ్వు ఏడుంటావు అన్నాడు. ఉమ్. మళ్ళీ ఇచ్చి తీసుకోపో ఫైల్ నాడు తీసుకుపోవు. నువ్వు ఇస్తే తీసుకోపోతున్నా? అంటే ఎక్కువ అడుగుతుంది 50 అడుగుతుంది. లాస్ట్కు రిటైర్ అయిన కూడా అన్నీ అడిగింది. భూమి అంటే ఏం చేశాను మరి ఇంకా ఉద్యోగం పెద్ద సర్వీస్ ఉంది కదా అంటే మరి ఏం చేశాను కళ్ళు బాగా కనబడుతుంది. మళ్ళా నాకు లైట్ల పక్షి పడి నైట్ వైజాగ్ అంటే వైజాగ్, హైదరాబాద్ అంటే హైదరాబాద్, బెంగళూరు అంటే బెంగళూరు, తిరుపతి అంటే తిరుపతి, ఇవన్నీ దిగిపోతాయి. నమ్మక వచ్చిన వాళ్ళంతా కొంతమంది చచ్చిపోయాయి. చచ్చిపోయి మళ్ళా కొంత రిటైర్ అయిపోయి 8 నెలలకు ఇంతే. ఇక 7 నెలలు తక్కువ ఉంది పెట్టుకుంటామన్నారంటే పెట్టుకుంటాను. మరి ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. మరి ఏదైనా పంపుతామని వైజాగ్ ఇట్లా పంపుతాయంటే పోతే చాలు వైజాగ్ పోతాను. కానీ నాకు ఒట్టి ఆఫీస్ డ్యూటీ వేయింది. ఒట్టిగా నేను ఈ దెవరలు తిరగాలంటే నా శాతం అవుతుందంటే ఏం ఇస్తామని రాజేసిండు గోపాల్చారి ఉండా ఇప్పుడు రిటైర్ అయిపోయాడు. బోర్డ్ ఆఫీస్కి వెళ్ళి బోర్డ్ ఆఫీస్లో ఉంది కదా. ఆయన పోయినాక వేణుగోపాలరావు అని వచ్చిండు. మళ్ళీ ఆయన పోయినాక రాజగోపాల్చారి వచ్చిండు. అంతా చార్జీలో వచ్చిండు పెద్ద ఆఫీసర్. అదే లాస్ట్ పోయిన బెంగళూరు పోయిననే అడిగిండు బాలయ్య మన జాబ్ ఉందంటే ఏం చేశారని. అయితే ఇంకా నా దేవుడు ఉంటే కూడా బాగుండు అంటే ఉంచారంటే సరిగ్గా అన్నాడు. అన్ని రాసేసిండు సరిగ్గా పెట్టిండు. అంటే నేను దిగినాడు 101 మంది దిగిండు. 101 మంది మా డివిజన్లో. అదే అదే 101 మంది రిటైర్ అయిపోయారు. కొందరు సర్వీస్ అయిపోయినారు, కొందరు సర్వీస్ కొంతకాలం ఉన్నోళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యాక చాలా మంది భయపెట్టారు. కానీ మంచిగా ఉంది ఇప్పుడు, మంచిగా ఉంది ట్రాన్స్ఫర్ కరెక్ట్గా లెవెల్ చేయాలి, డ్యూటీ మంచిగా చేయాలి. అదే అదే నేను ఏ రాత్రైనా రైట్ సార్ అంటుంది, ఓకే సార్ అంటుంది. మీరు ఎట్లుమంటే పోతూ ఉంటారు. నైట్లో కానీ పగలు కానీ వాన పడని ఎండ కొట్టని
ఒక పాటి నెల్లూరుకి వెళ్ళి మన హైదరాబాద్ వచ్చినాక ఒక్కటే వాళ్ళ వాళ్ళ చచ్చి కుప్ప అయిపోయాడు. నేనైతే కుప్ప అయిపోయినా. అంత బట్టలు పెట్టుకుంటే కూడా అవి కూడా నానిపోయినాయి. ఒంగోలుకి వచ్చి తెల్లగా గిట్టెకి వదిలా ఒంగోలు ఆటోలో కూడా. ఎక్కడ చూసినా నేను పోతుంటా కదా ఇప్పుడు ఒంగోలు, కాకినాడ, రాజమండ్రి, గుంటూరు, ఆనపర్తి, అన్నీ చీరాల, రామగుండము, శ్రీశైలము, అవన్నీ తిరిగి భూపాలపల్లి, అన్నీ తిరిగి జూరాల, నాగార్జున సాగర్ అన్నీ పోతాను నేను. నాకు దానిలో 2 సంవత్సరాలు ఉన్నా. కటకింది లేదు, కటకింది సబ్సిడీ. అవును, అదే అదే నేను చేసింది. అటు సైడ్ ఏపీ సైడ్ ఉంది కదా, ఇటు సైడ్ లేదు. రైట్ బ్యాంక్లో, లెఫ్ట్ బ్యాంక్. అదే ఇప్పుడు అన్నం తిన్నావా మరి? ఇక్కడ కొంచెం తిని మరి, మెత్త చేస్తుంది. నాకు అన్నం వేడి ఉందంట.